ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో శ్రీ క్రోధినామ సంవత్సరం అనేటటువంటి ఉగాది వేడుకలు కూడా జరగటం. సో ఆ ఉగాది వేడుకల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఉగాది వేడుకల్లో పార్టిసిపేట్ చేసినటువంటి పురోహితులందరూ కూడా రాబోయేటటువంటి రోజుల్లో 150-160 సీట్లతో కూటమి రాజ్యం ఏర్పడబోతోంది, అధికారాన్ని కైవసం చేసుకుంటుందనే మాట చిలక పలుకులా వారి చెప్పించినారు. అయితే ఎక్కడెక్కడ ఏ కాన్స్టిట్యున్సీల్లో గెలుస్తారో లేదా కనీసం ఓడిపోయేటటువంటి ఆ 25 కాన్స్టిట్యున్సీలు ఏమిటో పాపం ముందుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోవటం వల్ల అక్కడున్న సిద్ధాంతులు కూడా ఆ మాట మాట్లాడలేకపోయినారు. ఏవైనప్పటికీ కూడా కూటమి అనేటటువంటి ఏర్పాటే ఏ ఒక్కళ్ళు గెలవనటువంటి సందర్భంలో చేసుకున్నటువంటి తాత్కాలికమైనటువంటి ఒప్పందం. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో చెప్పాలి అని అంటే ఇది తాత్కాలికంగా భారతీయ జనతా పార్టీతో చేసుకున్నటువంటి ఒప్పందం మాత్రమే, భవిష్యత్తులో వారితో పాటు పొత్తు ఉండొచ్చు లేకపోవచ్చు అనేటటువంటి అర్థం వచ్చేటట్టుగా చెప్పారు. కానీ నిన్న సిద్ధాంతులు మాట్లాడుతూ ఈ కూటమి అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత మేలు చేయబోయేటటువంటిది ఒక అబద్ధం మాట్లాడినారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు ఉగాది పూట కూడా ఒక మాట మాట్లాడుతూ నిన్నటి వరకు ఏదైతే వాలంటీర్ల వ్యవస్థని ద్వేషిస్తూ వాలంటీర్లందరూ కూడా గోని సంచులు ఏరుకునేటటువంటి వ్యక్తులు మాత్రమే అనేటటువంటి ఒక నిందారోపణ చేశారు వారి మీద. అదే రకంగా పగటిపూట మగవాళ్ళు లేనటువంటి సమయంలో ఆడవాళ్ళని వారిని చూడటం కోసం మాత్రమే వాలంటీర్లందరూ కూడా ఇళ్లకు వెళుతున్నారనేటటువంటి ఒక వెకిలి నవ్వుతూ ఒక కామెంట్ చేశాడు. ఆయన యొక్క ప్రోద్బలంతో పవన్ కళ్యాణ్ అనేటటువంటి సినీ నటుడు, జనసేన పార్టీకి అధ్యక్షుడు, వారు మాట్లాడుతూ ఎక్కడో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వారందరూ కూడా వేరే ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరకనటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి చెవిలో ఊత్తూ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరందరూ కూడా, ఎందుకంటే వాలంటీర్లు అన్నటువంటి వాళ్ళు ఒంటరి మహిళలను చూడటం, పెళ్లి కానటువంటి పిల్లలని వేరే రాష్ట్రాలకి అమ్మేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనేటటువంటి ఒక అత్యంత సెక్యూరిటీకి సంబంధించిన అంశం వారికి చెప్పారట. పవన్ కళ్యాణ్ గారు అదే మాట్లాడారు. అదే రకంగా నానక్రామ్గూడలో ఉండేటటువంటి ఒక ఆఫీస్తో ఈ యొక్క టైఅప్ చేసుకుని ఈ వివరాలన్నీ వారికి చేరవేస్తున్నారనేటటువంటి మాట మాట్లాడారు. అక్కడ ఎక్కడా కూడా కొంతమంది వాలంటీర్లు మాత్రమే చేస్తున్నారనేటటువంటి మాట మాట్లాడలేదు. వాలంటీర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాత్రమే పనిచేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ అంతా కూడా రాష్ట్రానికి పట్టినటువంటి చీడపురుగులు. అదే రకంగా వాలంటీర్లందరూ కూడా ఇక్కడున్నటువంటి మహిళల యొక్క సీక్రెట్స్ అన్నీ కూడా బయట వాళ్ళకి చేరవేస్తున్నారని ఇద్దరు నాయకులు కూడా ఎలిగేషన్స్ పెట్టారు. వారితో పాటుగా పురంధరేశ్వరి గారు కూడా వంతపాడారు. వీరి ముగ్గురితో పాటుగా ఈ మధ్యలోనే ఒక అపర మేధావి అయినటువంటి అంటే ఎన్టీ రామారావు గారిని కూలదోయటంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి ఆ అపర మేధావి గారు కూడా మాట్లాడుతూ అసలు వాలంటీర్ల వ్యవస్థే తప్పు అనేటటువంటి మాట మాట్లాడారు. మరి ఇవాళ ఇదే వాలంటీర్ల వ్యవస్థని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేస్తాము అనేటటువంటి మాట చంద్రబాబు మాట్లాడినప్పుడు ఇది తప్పు అనేటటువంటి మాట అపరవేద మేధావి గారు మాట్లాడటం లేదు. అదే రకంగా ఉగాది రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకి మేము పెంచుతామనేటటువంటి మాట మాట్లాడారు. సో వారి యొక్క డబుల్ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయనంటే ఒక పక్కన నిమ్మగడ్డ రమేష్ చేత ఒక కంప్లైంట్ అనేటటువంటిది కేంద్ర ఎన్నికల సంఘానికి చేయటం, వాలంటీర్ల వ్యవస్థ అనేటటువంటిది ఎన్నికల సరళిలో కనుక ఎన్నికల ప్రాసెస్లో కనుక ఇన్వాల్వ్ కనుక అయితే తప్పనిసరిగా వైసీపీ పార్టీకి ఫేవరబుల్గా మాత్రమే వీళ్ళు చేస్తారనేటటువంటి ఆందోళన ఒక సిటిజన్ ఫోరం అనేటటువంటిది ఒక ఆర్గనైజేషన్ తరఫున వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ అది. ఆ కంప్లైంట్ తెలుగుదేశానికి ఫేవర్ చేయడానికి మాత్రమే చేశారు. ఒక పక్క వాలంటీర్ల కడుపు కొట్టేటటువంటి కార్యక్రమాలు చేయటం. సో ఈ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇవన్నీ ముసలి వాళ్ళకి, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ తేదీ నాడు పెన్షన్ ఇచ్చేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం చేపడుతున్నటువంటి వారిని డిస్టర్బ్ చేయకూడదనేటటువంటి ఆలోచన లేకుండా వారు కూడా వెంటనే ఉత్తర్వులు ఇచ్చారు. సో వాలంటీర్లు అనేటటువంటి వాళ్ళు ఈవెన్ పెన్షన్లు కానీ లేదా బియ్యాన్ని సరఫరా చేయటం కానీ ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదన్నారు. ఉచితంగా ఇంకో సలహా చెప్పారు, గవర్నమెంట్ ఉద్యోగుల చేత అవన్నీ పనులు చేయించండి లేదా ఆ కేంద్రాలకి గవర్నమెంట్ ఆఫీసులకే వాళ్ళని పిలవండి అని. ఈ రకమైనటువంటి కంప్లైంట్ చేసినందువల్ల చంద్రబాబు నాయుడు వెనకాలండి కంప్లైంట్ చేయించటం వల్ల కేంద్ర ఎన్నికల సంఘం ఈ కంప్లైంట్ వచ్చిన వెంటనే రియాక్ట్ అవటం వల్ల
30 మంది వృద్ధులు చనిపోవటం అనేటటువంటిది తప్పనిసరిగా ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అంశం. ఎప్పుడైతే 30 మంది చనిపోయినారో ఆ 30 మంది చనిపోయినటువంటి ఆ అపవాదు తన మీదకి రాకుండా వెంటనే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇళ్లకు వెళ్ళి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వారిని ఎందుకు పిలిపించుకున్నారనేటటువంటి ఉల్టా కంప్లైంట్ ఇవ్వటం మొదలుపెట్టారు. దానితో పాటుగా జరిగేటటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలు కంటిన్యూ చేస్తాం, వాలంటీర్ల వ్యవస్థని మేము కంటిన్యూ చేస్తాం అనేటటువంటి ఒక అబద్ధాన్ని ఉగాది రోజునే ప్రచారం చేయటం అనేటటువంటిది తప్పనిసరిగా ఖండించాల్సింది. ఇది ఎవరు కూడా ఏ వాలంటీర్ కూడా దీన్ని నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. గడిచినటువంటి సంవత్సర కాలంగా అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయటమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కంప్లైంట్ చేశారు, ఎన్నికల ప్రాసెస్లో వీళ్ళని ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని. సో తన పార్టీలో జరుగుతున్నటువంటి క్రైసిస్ని కంట్రోల్ చేయలేక ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం అనేటటువంటిది లబ్ధిదారులు దీన్ని గమనిస్తున్నారు. అదే రకంగా 2,80,000 మంది వాలంటీర్లు కూడా దీన్ని గమనించటం అనేటటువంటిది తప్పనిసరిగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్ల పంపిణీ విషయంలో మరొకసారి అనేక రకాలైనటువంటి ఒత్తిడికి లొంగటం అనేటివి మనం చూసాం. రఘురామకృష్ణరాజు అనేటటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎవరైతే అసహ్యకరమైనటువంటి రాజకీయాలు చేస్తూ తనల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకి 5 సంవత్సరాల పాటు మొహం చూపించకుండా తనని ఎంపిక చేసినటువంటి పార్టీని నిట్ట నిలువునా ముంచివేస్తూ ప్రతిపక్షాలతో చేతులు కలిపి వారికి ఒక కోవర్ట్ కింద తయారైనటువంటి వ్యక్తికి మళ్ళీ తిరిగి టిక్కెట్ ఇవ్వాలనేటటువంటిది ఆలోచన కలిగింది. భారతీయ జనతా పార్టీ వారికి టిక్కెట్ రిజెక్ట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళు మాకు వద్దు అనేటటువంటి దాంట్లో. సో దాంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మరొక రహస్యమైనటువంటి చీకటి ఒప్పందం, ఆ ఒప్పందం వివరాలు ఏమిటన్నది ప్రజలు ఈజీగానే గ్రహిస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హవాలో ఉన్న సమయంలో కూడా 2019వ సంవత్సరంలో ఉండి నుంచి రామరాజు అనేటటువంటి వారు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఆ ప్రాంతంలో చాలా పట్టున్నటువంటి నిజాయితీపరమైన రాజకీయ నాయకుడిగా ఆయనకు పేరుంది. సో అటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసిన తర్వాత కూడా ఏదో ఒక రకమైనటువంటి వాటికి లొంగిపోయినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు తిరిగి రఘురామకృష్ణరాజుని ఉండి నియోజకవర్గాన్ని డిక్లేర్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికి కినుక వహించినటువంటి రామరాజు ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇప్పటికిప్పుడే మీరు తేల్చాల్సినటువంటి అంశం, నాకు ఆల్రెడీ డిక్లేర్ చేసినటువంటి టిక్కెట్ మా దగ్గర ఉందా లేదా అని అడిగినప్పుడు వారు చెప్పినటువంటి సమాధానం, మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాము, మేము మీకు టిక్కెట్ ఇవ్వటం లేదు, అంచేత మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యే అయినా సరే మేము వేరొకరికి టిక్కెట్ అలాట్ చేస్తున్నాం అనేటటువంటి మాట నిర్లజ్జగా ఏమాత్రం సంశయించకుండా చెప్పడం అనేటటువంటిది రామరాజు గారు గ్రహించిన పిమ్మట వెంటనే వారు చంద్రబాబుకు తెలియజేసినారు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఉండి నియోజకవర్గాన్ని నుంచి ఇండిపెండెంట్గానైనా కంటెస్ట్ చేస్తాను, నా రాజకీయ భవిష్యత్ ఏమిటనేటటువంటిది ప్రజలతోనూ నా కుటుంబ సభ్యులతో తేల్చుకుంటానికి క్లియర్గా చెప్పేసినారు. దానితో పాటుగా ఉండి నియోజకవర్గమే కాకుండా అనపర్తి నియోజకవర్గానికి మరొకసారి పురంధరేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆడుతున్నటువంటి ఆ నాటకంలో అక్కడ ఎవరైతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఆశించినాడో, బట్ పొత్తులో భాగంగా అది ఏదైతే భారతీయ జనతా పార్టీకి వెళ్ళిందో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని బీజేపీలోకి జాయిన్ చేయించి వారికి కానీ వారి భార్యకు కానీ బీజేపీ టిక్కెట్ ఇప్పించేటటువంటి మరొక రకమైనటువంటి మోసానికి తెరదీసినారు. అదే రకంగా మాడుగుల నియోజకవర్గం నుంచి ఎవరికైతే టిక్కెట్ ఇచ్చినారో ప్రసాద్ అనేటటువంటి వ్యక్తిని వారికి వ్యతిరేకంగా మరొక గ్రూపుని ఎగదోలి దాని ఫలితంగా ఇవాళ బండారు సత్యనారాయణమూర్తి అనేటటువంటి మరొకరికి టిక్కెట్ ఇచ్చేటటువంటి అవకాశాలు పరిశీలిస్తున్నట్టుగా వస్తున్నాయి. ఏవైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో కంప్లీట్గా క్రైసిస్. తాడేపల్లిగూడెంలో కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థికి వారి సొంత వియ్యంకుడు ఎవరైతే ఉన్నాడో ఆ వియ్యంకుడే అతనికి సపోర్ట్ ఇవ్వడానికి రిజెక్ట్ చేసి అతను కొట్టు సత్యనారాయణ గారికి ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎమ్మెల్యేలకి సపోర్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఏవైనప్పటికీ కూడా ఉగాది రోజునే అబద్ధాలు చెప్పటం, ఏ వ్యవస్థ మీదైతే విషం చిమ్మారో ఆ వ్యవస్థని తిరిగి కంటిన్యూ చేయాలని ఒక మాట మాట్లాడటం. సో తను చేసేటటువంటి అధికారం మాత్రమే తనకి పరమావధి. ఏ రకమైనటువంటి మాటలు 2019లో యూటర్న్ తీసుకున్నట్టుగా అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి విషయాల మీద యూటర్న్ తీసుకునేటటువంటి వ్యక్తులు, ప్రజలు ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేసేటటువంటి వాళ్ళు మంచి వ్యవస్థని కూలదోసి తనకు కావలసినటువంటి వ్యక్తుల ద్వారా మాత్రమే చేసేటటువంటి వ్యక్తుల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పడమే మా ఉద్దేశం.